హాయ్ అండి. ప్రేమతో 50వ భాగం వినండి. అక్కడ వినయ్ లతాని తిడుతున్నట్టు ఊహించుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ లతాకు మాత్రం పిల్లల ముందే మాటలతో తూట్లు పడడం మొదలుపెట్టాడు కౌశల్. నీకు సూపర్ మార్కెట్కు తోడు వచ్చినాడెవడు అన్నాడు కౌశల్. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరూ రారు, నేను ఒక్కదాన్నే వెళ్తాను. వచ్చేటప్పుడు ఆటో చేయించుకొస్తాను. ఎప్పుడు అలాగే వెళ్తున్నాను. ఈసారి కొత్తగా పట్టించుకున్నారేంటి మీరు అంది. అప్పుడంటే నాకు తెలీదే. ఇప్పుడు నువ్వెవరితో తిరుగుతున్నావని తెలుసుకోగలిగాను. వాడెవడో నాకు ఈరోజు తెలియాల్సిందే. చెప్పు, ఎవడు వాడు అన్నాడు. ఏం మాట్లాడుతున్నారు పిల్లల ముందు మీరు? మీరు లోపలికి వెళ్ళి చదువుకోండి అంది పిల్లల్ని చూస్తూ. వాళ్ళు కదలకుండా అక్కడే నిలబడ్డారు. ఈరోజు నాన్నకేదో అయ్యింది, అందుకే అలా మాట్లాడుతున్నారు. మీరు వెళ్ళి చదువుకోండి అంది. వాళ్ళు తండ్రి వంక చూస్తూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు. పిల్లలకు నీ భాగోతం తెలియకూడదు అనుకుంటున్నావు కదా. చెప్పు, ఎవడాడు అన్నాడు. ఎవ్వరూ లేరండి. ఎవరుంటారు? మీరు ఆ వినయ్ మాటలకు పడిపోతున్నారు. వాడిని మీరు అస్సలు నమ్మకండి. వాడు ఎంత పనికిమాలిన వెధవో మీకు తెలీదు. చెప్తే మీరు బాధపడతారని చెప్పలేదు నేను అంది. ఎందుకని? వాడిని ట్రై చేసావా? వాడు పడలేదా? నువ్వు సాగించావే. నీ వ్యవహారాలన్నీ అందరికీ తెలుసు, నా ఒక్కడికే తెలీదు. నేను వెధవను కదా, అందుకే తెలుసుకోలేకపోయాను. వాడు నా కళ్ళు తెరిపించాడు అన్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? దిక్కుమాలిన ప్రమోషన్ వచ్చి అనవసరంగా మన కుటుంబంలో చిచ్చులు పెట్టింది. ఇంతకుముందు మీరు ఎంత బాగుండేవారు మాతో. ఎలా ఉండేవారో గుర్తుందా మీకు? మర్చిపోయారులేండి ఇప్పుడు అంది. అవునవును, దిక్కుమాలిన ప్రమోషనే. ఎందుకంటే ఆ ప్రమోషన్ వల్లే నీ భాగవతం అంతా బయటపడింది. ఇంతకుముందు అమాయకుళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చి నా భార్య పవిత్రంగా ఉంది అనుకునేవాడిని. ఇప్పుడేగా తెలిసింది. ఎంత మోసం చేశావే నన్ను. నేను ఇంట్లో బెడ్రూమ్లో స్పృహ లేకుండా పడుంటే నువ్వెవరినో ఇంటికి పిలిపించుకున్నావా అన్నాడు. ఎవరిని పిలిపించుకున్నాను? ఎవరున్నారు నాకు? మీకు అనుమానం ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు పిల్లల ముందు ఇలాంటివన్నీ వద్దు. రేపు ఉదయం మాట్లాడుకుందాం. అప్పటికి మీకు మత్తు కూడా దిగుతుంది. నేను చెప్పింది కొంచెం అర్థం చేసుకుంటారు అంది. అబ్బబ్బబ్బా! ప్రతివతా శిరోమణి, నాకు తెలిసిందిగా. ఇక పిల్లలు కూడా తెలుసుకొని నువ్వెలాగా వాళ్ళు తెలుసుకుంటారు? ఏదైనా అంటే నీ బాబుకు చెప్తావు. కంప్లైంట్ వెళ్ళగానే ఆయన వచ్చేస్తాడు వార్నింగ్ ఇవ్వడానికి. మళ్ళీ నా కూతురికి తెలియనివ్వకండి, నేను దానికి చెప్పకుండా వచ్చాను అంటాడు. మాట్లాడే కొద్దీ రెచ్చిపోతున్నాడని సైలెంట్గా ఉండిపోయింది లత. పోలీసులంటే భయపడతాం, కానీ కూతురు చెవితిళ్ళు తిరుగుతుంటే కూడా సర్దుకుపోమ్మంటే సర్దుకుపోలేం. నువ్వు ఇలాంటి దానివని తెలిసే తీసుకొచ్చి నాకంట కట్టాడు. నేను తెలుసుకోలేకపోయాను. అయ్యి బాబోయ్, పెద్ద పోలీస్ ఆఫీసరు అమ్మాయిని ఎంతో పద్ధతిగా పెంచేసి ఉంటాడు అని గోతులో పడిపోయాను. లత మౌనంగా ఉండడంతో ఆ టాపిక్ అక్కడతో ఆగిపోయినా ఇక తర్వాత రోజు నుండి ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఇల్లు నరకంలా తయారైంది. ఇదంతా వినయ్కి చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. వినయ్ ముందే లతను చీఫ్గా మాట్లాడడం మొదలుపెట్టాడు కౌశల్. నన్ను చూసి నవ్వుతావా, నీకు బాగా అయ్యింది అనుకున్నాడు. ఒకరోజు పిల్లల పేరెంట్ మీటింగ్ ఉందని, కౌశల్ ఎలాగో ఎప్పుడూ రాడు కదా అని కనీసం చెప్పని కూడా చెప్పకుండా పిల్లలతో పాటు స్కూల్కి వెళ్ళింది లత. ఆ విషయం తెలిసిన వినయ్, సార్, మేడం పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే ఎవరితోటో వెళ్ళారు అని చెప్పాడు. వెంటనే ఆఫీస్ నుండి బయలుదేరి వచ్చేశాడు కౌశల్. ఇంటికి వచ్చేసరికి తాళం పెట్టి ఉంది. ఆఫీస్కి వెళ్లకుండా తిన్నగా క్లబ్కి వెళ్ళి తాగి అక్కడే పడిపోయాడు. వినయ్ ముందే ఊహించాడు ఖచ్చితంగా క్లబ్లో ఉండి ఉంటాడని. అందుకనే క్లబ్కు వెళ్ళాడు. అతను లేచే వరకు అక్కడే కూర్చుని సాయంకాలం అతను తీసుకుని ఇంటికి వచ్చాడు వినయ్. అతని ఇంటి దగ్గర వదిలేసి తనకేం తెలియనట్టుగా వెళ్ళిపోయాడు. లోపలికి వచ్చిన కౌశల్, ఎక్కడికి వెళ్ళావే అన్నాడు. నేనెక్కడికి వెళ్తాను? ప్రొద్దుటైతే పిల్లలతో పాటు స్కూల్కి వెళ్ళాను. ఆ తర్వాత ఇంటికి వచ్చేశాను. ఇక అప్పటి నుండి ఎక్కడికి వెళ్ళలేదే అంది. ఏంటి, ఈ వయసులో స్కూల్లో జాయిన్ అయి చదివేసుకుందామనే? ఏ, మీ బాబు మళ్ళీ ఎల్కేజీ నుండి జాయిన్ చేస్తానన్నాడా? స్కూల్కి వెళ్ళిందంట. స్కూల్కి అబద్ధాలు చెప్పడానికన్నా ఒక అర్థం ఉండాలి అన్నాడు. అలా కాదండి, పేరెంట్ మీటింగ్ ఉంది, అందుకే వెళ్ళాను. మీరు ప్రతిదానికి ఇలా అపార్థం చేసుకుంటే ఎలాగా? ఎప్పుడు పేరెంట్ మీటింగ్కి నేనే కదా వెళ్తున్నాను అంది. అంటే నువ్వు ఒక్కదానివే పేరెంటా? నేను పేరెంట్ కాదా? అంటే ఆ పిల్లలకి తండ్రి నేను కదా? ఇన్నాళ్ళు నా దగ్గర అబద్ధం దాచి నా పిల్లలుగా పెంచుతావా? నువ్వు మీ బాబు కలిసి నన్ను ఎంత మోసం చేశారే అన్నాడు. డాడీ, నువ్వు మరీ ఎక్కువగా మాట్లాడిస్తున్నావు. అమ్మ మాతో పాటు స్కూల్కి వచ్చింది అంది పాప.
డాడీ, అమ్మ చెప్పేది నిజం, ఎక్కడికి వెళ్ళలేదు, మాతోనే ఉంది అన్నాడు బాబు. పిల్లలు చెప్తే పిల్లలు అబద్ధం చెప్తున్నారని వాళ్ళని కూడా కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఇక అక్కడి నుండి పిల్లలకు కూడా నరకం చూపించడం మొదలుపెట్టాడు. నీలో నా పోలికలు అస్సలు కనిపించట్లేదురా, మీ అమ్మని అడుగు, నువ్వెవరికి పుట్టావో అన్నాడు బాబుతో. మొన్నటి వరకు మీ నాన్నలా కనిపించిన పిల్లాడు ఇప్పుడు ఎవరి పోలికలతోనో కనపడుతున్నాడా అంది లత. దానికొచ్చి కొట్టాడు. పిల్లలు అడ్డం వచ్చినా ఆపలేదు, కొడుతూనే ఉన్నాడు. ఒక 2-3 నెలల్లో వాళ్ళ జీవితాలు తలక్రిందులు అయిపోయాయి. అమ్మా, ఇలా వద్దు, తాతయ్యకి చెప్దాం అంది పాప. తాతయ్యకి ఏదో కేసు వచ్చింది అని చాలా టెన్షన్లో ఉన్నారు, నేను చూసుకుంటానులే. ఏదో తాగి వాగుతున్నారు. ముందా తాగుడు మాన్పించేస్తే మీ నాన్న ఎప్పట్లాగే అయిపోతారు. తాతయ్యకి చెప్తే గొడవలు అయిపోతాయి, వద్దు. ఆయన టెన్షన్లో మళ్ళీ మన టెన్షన్ ఆయనకెందుకు అంది లత. అలా అని నువ్వు రోజు దెబ్బలు తింటావా? ఏమొద్దు, తాతయ్యకి చెప్దాం అన్నాడు బాబు. ఈరోజు మీ నాన్నతో నేను మాట్లాడతాను, ఆయన నా మాట వింటారు. లేదంటే మనం తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడే చెప్పొద్దు, రేపు చూద్దాం. ఈవేళ ఒక్కరోజు ఆగుదాంరా అంది పిల్లలతో. సరే అన్నారు వాళ్ళు. అక్కడ ఆఫీస్లో కౌశల్తో వినయ్, సార్, మీరు మేడంను కొట్టి తిట్టి ఇవన్నీ చేస్తుంటే వాళ్ళ తండ్రి ఊరుకుంటారా? ఏదైనా చేస్తే సైలెంట్గా చేయాలి సార్, ఇలా అరిచి గోల చేసి చేయకూడదు. అయినా ఎంతైనా పోలీస్ కదా, ఆయన ప్రతాపం చూపిస్తాడు అన్నాడు వినయ్. కానీ అది చేస్తున్న పనిలో కోపమాగట్లేదు అన్నాడు కౌశల్. ఆపుకోవాలి సార్, పిల్లల ముందు అస్సలు బయటపడకూడదు. ఒక పని చేయండి, ఒక 2 రోజులు మంచిగా వాళ్ళతో ఉండండి. పిల్లలు మీరు మంచిగా ఉంటే అంతా మర్చిపోతారు. ఆ తర్వాత మేడం ఒక్కరికి మీరు చెప్పాలనుకున్నవి చెప్పండి, అది భరించలేక తిరుగుళ్ళు మానేస్తారు అన్నాడు. నిజంగా అలా ఎవరితోటో తిరుగుతుందంటావా? నాకెందుకో నమ్మకం అనిపించట్లేదు, కానీ నమ్మాలనిపిస్తోంది అన్నాడు కౌశల్. నేనైతే చూశాను సార్, మీకు నమ్మకం కలిగితే నమ్మండి, లేదంటే లేదు. మీ కళ్ళతో మీరు ఎప్పుడో అప్పుడు చూస్తారులేండి, అప్పుడు కానీ నమ్మరు. అప్పటి వరకు హ్యాపీగా ఉండండి మేడంతో అన్నాడు. ఆలోచిస్తూ కూర్చున్నాడు కౌశల్. నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను, ఆ అబ్బాయిని మీరు గుర్తుపట్టగలరా? నేను ఇది చూపించానని మీరు ఇంటికి వెళ్ళి వీరంగం తొక్కేసి పిల్లల ముందు అబాస్పాలు కాకండి. 2 రోజులు నటించండి సార్, బాగా నటించి వాళ్ళతో మంచిగా ఉండి అప్పుడు మేడంకి చెప్పండి. ఆవిడ మారితే మారతారు, లేదంటే డైవర్స్ తీసేసుకోండి. ఎందుకు వచ్చింది మీ ఆరోగ్యం పాడవుతూ? ఆరోగ్యం మాత్రమేనా, మీ మనసు కూడా అల్లకల్లోలం అవుతోందిగా రోజు అన్నాడు వినయ్. ఏదో ఫోటో అన్నావు, మళ్ళీ సోదంతా ఎందుకు? ఇంతకీ ఎవరిదో ఫోటో చూపించు అన్నాడు కౌశల్. మార్ఫింగ్ చేసిన ఫోటో ఒకటి చూపించాడు. అది చూసి, ఇతను నేను ఎప్పుడు చూడలేదే, ఇంత క్లోజ్గా ఉందేంటి వీడితో అన్నాడు. నేను మొన్న చూశానని చెప్పింది ఇతనితోనే సార్. ఇతను మీ చుట్టాలు ఎవరైనా అనుకున్నాను, కాదా? అయితే ఇతను మీ చుట్టాలు కూడా కాదా? మేడం గారి క్లాస్మేట్ ఎవరన్నానా? అంటే కాలేజీలో ఉండగానే లవ్ ఏమో. ఇది అప్పటి ఫోటో ఏమో అన్నాడు. అంటే దీనికి నిజంగానే ఈ సంబంధాలన్నీ ఉన్నాయా? సరే, నువ్వు అన్నది కరెక్టే. పిల్లల ముందు కాదు, పిల్లల ముందు చెప్పడంతో మా మామగారి వరకు వెళ్తుంది. దాని ఒక్కదానికే నరకం చూపించాలి. అవును, నీకు ఈ ఫోటో ఎక్కడిది అన్నాడు. మీరు చెప్తే బాధపడతారని చెప్పట్లేదు సార్, ఇలాంటివి లక్షల ఫోటోలు ఉన్నాయి. ఇంటర్నెట్ నిండా మేడం గారి ఫోటోలే తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి ఇప్పటివి కాదేమో లేండి సార్, కాలేజ్ టైంలోవేమో. అప్పటివే అయ్యి ఉంటాయి. వాళ్ళ నాన్న పోలీస్ కదా, తీయించేసి ఉంటాడు. ఈ మధ్యన మళ్ళీ ఎవరో పోస్ట్ చేసి ఉంటారు అన్నాడు. ఇక ఆ మాటలతో మంచిగా ఉన్నట్టు నటిస్తూ తనకు నరకం చూపించాలి అని ఫిక్స్ అయ్యి ఆ రోజు ఇంటికి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ ఇంటికి స్వీట్స్ తీసుకుని వెళ్ళాడు. నేను మారిపోయాను, నన్ను క్షమించు. నాకేదో దెయ్యం పట్టింది, దెయ్యం పట్టి అలా ప్రవర్తించాను, నిన్ను అనుమానించాను, నన్ను క్షమించు అంటూ పిల్లలు చూస్తూ ఉండగానే భార్య కాళ్ళ మీద పడినంత పనిచేశాడు. దాంతో పిల్లలు కూడా నవ్వుతూ కబుర్లు చెప్పారు. మనం రేపు బయటికి వెళ్తున్నాం, మీరు స్కూల్కి వెళ్ళొద్దు, నేను ఆఫీస్కి సెలవు పెట్టేస్తున్నాను. మనందరం ఎక్కడికైనా వెళ్దాం. ఎక్కడికి వెళ్దామో చెప్పండి అన్నాడు. డాడీ, ఇన్ని రోజుల నుండి నిన్ను చూస్తే భయమేస్తోంది తెలుసా? ఇప్పుడు మళ్ళీ నువ్వు మా డాడీలా కనిపిస్తున్నావు అంది పాప. సారీరా, ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి బ్రెయిన్ పాడైపోయింది. హాస్పిటల్లో చూపించుకున్నానులే, ఇక ఇప్పటి నుండి ఇలాంటి ఆలోచనలు ఏమీ రావు అన్నాడు. తర్వాత రోజు పిల్లలిద్దరినీ తీసుకుని భార్యతో బయటికి వెళ్ళాడు. ఏమీ తలవకుండా ఎప్పట్లాగే మామూలుగా ఉంటూ పిల్లలతో సరదాగా భార్యకు కావలసినవి కొంటూ
అందరూ కలిసి హ్యాపీగా ఇంటికొచ్చారు. ఇన్ని రోజుల నుండి అనుభవించిందంతా ఈ రోజుతో పోయిందనిపించింది డాడీ. అంత హ్యాపీగా ఉన్నాం ఈరోజు అన్నారు పిల్లలు. ఓకేరా వెళ్ళి పడుకోండి అంటూ పిల్లలు పడుకున్నాక తన పక్కన కూర్చుని సారీ నిన్ను అనుమానించినందుకు అన్నాడు కౌశల్. సారీ వద్దులేండి, కానీ నా మీద అనుమానం ఎందుకు వచ్చింది మీకు? అసలు నేను అలా ప్రవర్తించలేదే. మీకు ఏదైనా అనుమానం ఉంటే డైరెక్ట్గా నన్ను అడగండి. ఎందుకు ఈ డొంక తిరుగుడు? నేను నిరూపించుకోగలను అంది. ఏదో పురుగు మెదిలింది, ఏం కాదులే, అన్నీ పోయాయి అన్నాడు. అలా కాదు, ఈ అనుమానం మీ మనసులో ప్రవేశపెట్టింది ఎవరు చెప్పండి అంది. ఎవరో ఎందుకు ప్రవేశపెడతారు, నాకే అనిపించింది అన్నాడు. నిజం చెప్పండి. ఆ వినయ్ గారు చెప్పాడు కదా, నేను ఇప్పుడు చెప్తున్నాను వినండి. వాడు నా చెయ్యి పట్టుకున్నాడు. నేను చెప్పు తీసి కొట్టాను. దాంతో ఆగలేదు. మా నాన్నకి చెప్పి స్టేషన్లో వేసి చితక్కొట్టించాను. దానికి వాడు నా మీద కక్ష కట్టి మీకు లేనిపోనివన్నీ చెప్తున్నాడు అంది. వినయ్ని కొట్టించావా? ఎందుకు? వాడు నీకు లొంగను అన్నాడా? బాస్ భార్యతో అలా ఉండను అన్నాడానా? వాడి నీ మీద కక్ష కట్టడం కాదు, నువ్వే వాడి మీద కక్ష కట్టావు. నెట్లో ఉన్న నీ ఫోటోలన్నీ వాడి ఫోన్లో ఉన్నాయి. అవి చూసి నన్ను చూసి జాలిపడి నాకు అవన్నీ చూపించాడు అన్నాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అలా ఏం లేదు. వాడు ఇలా చేశాడని మా నాన్నకు చెప్తే తీసుకువెళ్ళి స్టేషన్లో పెట్టి 2 రోజులు కుమ్మేశారు. అప్పుడు యాక్సిడెంట్ అయిందని చెప్పి ఆ దెబ్బలకే అప్పటి నుండి మన ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి నన్ను హింసించాలని చూస్తున్నాడు అంది. అవునా? అంటే నువ్వు అడిగిన దానికి వాడు ఒప్పుకోలేదని ఈ వంక చెప్పి మీ నాన్నతో కొట్టించావా? నువ్వెంత చేసినా వాడు ఇంకా నీ గురించి మంచిగా చెప్తున్నాడు. పాపం మేడంని తిట్టకండి కొట్టకండి అంటూ అన్నాడు. ఛీ, మీరు మారారు అనుకున్నాను, ఇక మారరు. మీరు పిల్లల ముందు ముసుగేసుకున్నారా? ఆ ముసుగు ఎక్కువ రోజులు ఉండదు, ఎప్పుడో ఊడిపోతుంది. అప్పుడు మీ పిల్లలే మిమ్మల్ని ఛీ అంటారు అంది. వాళ్ళు నా పిల్లలు కాదా అని నేను అనుమానిస్తుంటే మళ్ళీ వాళ్ళు నా పిల్లలు, నన్ను మళ్ళీ వాళ్ళు చీ కొట్టడం. పోవే నువ్వు నీ నాటకాలు. నీ బాయ్ ఫ్రెండ్ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ చరిత్ర మొత్తం బయటికి లాగాలంటే వినయ్ ఒక్కడు చాలు. నువ్వెవరితోటి ఎన్ని వేషాలు వేసావో అన్ని చిట్టాలు విప్పగలడు అన్నాడు. డాడీ, నువ్వు మారావనుకున్నావు, ఏంటి మళ్ళీ మొదలు పెట్టేశావా అంటూ పిల్లలిద్దరూ లోపలికొచ్చారు. నేను మారలేదురా, మారను, నేను ఇంతే. నాకు నమ్మకం లేదు మీరు నా పిల్లలని. మీ అమ్మని నిరూపించమనండి, అప్పుడే నమ్ముతాను. దీనికి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసా? అలాంటి దాన్ని ఎలా నమ్మమంటావురా అన్నాడు. అమ్మా వెళ్ళిపోదాం తాతయ్య దగ్గరికి. డాడీని అరెస్ట్ చేయించి జైల్లో పడేయమందాం. ఎందుకమ్మా చెయ్యని తప్పుకు నువ్వు రోజు దెబ్బలు తిని తిట్లు తినాలి? మనకి డాడీ వద్దు, వెళ్ళిపోదాం తాతయ్య దగ్గరికి అంది పాప. నువ్వు ఇలా మాట్లాడుతూ అమ్మను కొడుతూ ఉంటే ఎందుకు డాడీ? 2 గంటల క్రితం వరకు ఎంత అభిమానంగా ఉన్నావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయావు? ఏమవుతుంది నీకు అన్నాడు బాబు. దెయ్యం పడుతుంది. ఈ అర్ధరాత్రి ఏమొద్దు, వెళ్ళి పడుకోండి. రేపొద్దుట నేనే ఫోన్ చేస్తాను. తాతయ్య ఇక్కడికి వస్తారు, విషయం అంతా వివరిద్దాం. మీ తాతయ్య అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి నిజమో కాదో చెప్తారు. నిజాయితీగా చెయ్యాలి ఆ ఇన్వెస్టిగేషన్. అప్పుడు నమ్ముతాను మీరు నా పిల్లలని అన్నాడు. అమ్మా అంతవరకు ఉండడం అనవసరం, మనం వెళ్ళిపోదాం. తాతయ్యకి నేనే చెప్తాను ఫోన్ చేసి, తీసుకువెళ్ళిపోమంటాను అన్నాడు. మీ అమ్మ తప్పు చేసిందని మీరు అనుకుంటే అలాగే వెళ్ళిపోండి, లేదంటే ఆగండి. ప్రొద్దుట మీ తాతయ్య వచ్చిన తర్వాత మీ తాతయ్య ముందే తేల్చుకుందాం. మీ అమ్మ తప్పు చేయలేదని మీకు నమ్మకం ఉందా? అయితే ఆగండి. నమ్మకం లేదా? అయితే వెళ్ళిపోండి అన్నాడు. ఆ మాటలకి లతలో పౌరుషం పెరిగింది. మనం పొద్దుట వెళ్దాం రా, తాతయ్య వస్తారు. తాతయ్య కూడా వెళ్దాం, మీరు వెళ్ళి పడుకోండి అంది. నువ్వు కూడా మాతో రా, మన ముగ్గురు ఆ గదిలోనే పడుకుందాం అంది పాప. వస్తాలేరా, నాకు రోజు అలవాటేగా ఇది. ఈవేళ కొత్త ఉంది, మీరు వెళ్ళి పడుకోండి. మనకు ఈవేళ ఒక్కరోజే, రేపు తాతయ్య వచ్చాక అన్నీ తేల్చుకుందాం. మనం తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అంది. ఆ మాటలకి ఇష్టం లేకుండా పిల్లలు వాళ్ళ రూమ్లోకి వెళ్ళి పడుకున్నారు. వాళ్ళు భయపడుతున్నారని వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంది లత. వాళ్ళు పడుకున్నాక బెడ్రూమ్లోకి వచ్చి పడుకుంది. నాకు ఆకలేస్తుంది, ఏదైనా చేసి ఇవ్వు. ఆ మాట వినపడి కదలకుండా పడుకుంది. ప్లీజ్ ఆకలేస్తోంది, ఏదైనా చెయ్యి. ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాను. మీ డాడీ వస్తారుగా, ఒకసారి మాట్లాడి నాకు క్లియర్గా తెలిస్తే ఇక అప్పటి నుండి నేను అనుమానించను, ప్రామిస్ అన్నాడు. ఏంటిప్పుడు కిచెన్లోకి వెళ్ళి గ్యాస్ లీక్ చేసి వచ్చారా? నేను వెళ్ళి స్టవ్ అంటించి చచ్చిపోవాలా? నన్ను చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు కదా మీరు. చూస్తూ ఉండండి.
నాకు మీరు నరకం చూపించడం కాదు, మా నాన్న మీకు చూపిస్తారు అంది. అవును కదా, చంపాలంటే ఆ మార్గం కూడా ఉంది. ఊరుకోవే, నిన్ను చంపాలంటే అంత చెయ్యాలా? గట్టిగా పీక నొక్కి పడితే ఊపిరాడక చచ్చి ఊరుకుంటావు. దానికోసం అంత చేయాల్సిన అవసరమే లేదు. కనీసం కొంచెం పాలన్నా కలుపుకురా అన్నాడు. వెళ్ళి అనుమానంగానే గదంతా చూసి గ్యాస్ అంతా మామూలుగా ఉండడంతో వెళ్ళి పాలు కాచి తీసుకొచ్చి ఇచ్చింది. తాగి సింక్లో వేసి వచ్చి పడుకున్నాడు. ఇలా పడుకుంది. అసలు నిద్ర పట్టలేదు. కొద్దిసేపటికి మొహం మీద తలగడ పెట్టి ఒత్తుతున్నాడు. గంటాలను చాలా ప్రయత్నించి కొట్టుకుని ఇక ప్రాణాలు వదిలేసింది. ప్రాణాలు పోయాయి అని నిర్ధారించుకున్న తర్వాత తలగడ తీసి ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. చనిపోయింది అని నిర్ధారించుకున్నాక ప్రశాంతంగా వెళ్ళి పడుకున్నాడు. మళ్ళీ లేచి వచ్చి ఆమె గుండెల వరకు దుప్పటి కప్పి వెళ్ళి మళ్ళీ పక్కనే పడుకున్నాడు. ఎప్పుడూ సూర్యోదయానికి ముందు లేచి అమ్మ లేవలేదని పిల్లలిద్దరూ ఆ రూంలోకి వచ్చారు ఉదయం. పడుకున్నట్టుగా ఉన్న తల్లిని చూస్తూ, అమ్మా ఈరోజు నీకంటే ముందు మేమే లేచాం అంటూ లేపుతున్నారు. కదలకుండా అలా పడి ఉన్న తల్లిని చూసి పిల్లలిద్దరూ ఏడవడం మొదలుపెట్టారు. పిల్లల ఏడుపు సౌండ్కి మెలకు వచ్చి చూసి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు కౌశల్. అమ్మ లెగట్లేదు అంది పాప. లెగిస్తుందిలే, రాత్రి లేటుగా పడుకుందిగా అన్నాడు. పిల్లలిద్దరూ భయంగా తండ్రి వంక చూస్తున్నారు. ఏంటలా చూస్తున్నారు? నేను ఏదైనా చేశానా? నేనేం చేయలేదురా బాబు, తనే పడుకుంది. ఏయ్ లెగవే, ఎంత లేట్ అయినా మొద్దు నిద్రేంటి నీకు అన్నాడు. అలా అన్నా కదలలేదని ముక్కు దగ్గర వేలు పెట్టి చూసి, ఏదో తేడాగానే ఉందిరా అంటూ ఫోన్ తీసి అంబులెన్స్కి ఫోన్ చేశాడు. మామగారికి ఫోన్ చేసి, మావయ్య లతకేదో అయ్యింది, లెగట్లేదు, నేను అంబులెన్స్కి ఫోన్ చేశాను, మీరు అర్జెంటుగా వచ్చేయండి మావయ్య, నాకు చాలా భయంగా ఉంది, పిల్లలిద్దరూ కూడా ఏడుస్తున్నారు అన్నాడు. వీళ్ళిద్దరూ అలా తండ్రి వంకే చూస్తూ ఉండిపోయారు. అంబులెన్స్ వస్తే దాంట్లోకి ఎక్కించుకుని తనతో పాటు కూడా వెళ్ళిపోయాడు. పిల్లలిద్దరూ అలా కూర్చుని ఉండిపోయారు. లతాని హాస్పిటల్కి తీసుకువెళ్ళితే లతా తండ్రి కూడా హాస్పిటల్ దగ్గరికి వచ్చాడు. చెక్ చేసి అప్పటికే చనిపోయిందని చెప్పడంతో అక్కడే కూర్చుని ఏడుస్తున్నాడు కౌశల్. అసలు ఏమైంది అల్లుడు, ఎందుకు చచ్చిపోయింది అన్నాడు. ఏమో మావయ్య, రాత్రి బాగానే ఉంది, నాతో మాట్లాడింది కూడా, ఎప్పుడూ తెల్లవారుజామున లేసేది, ప్రొద్దుట్లే లేగలేదు, పిల్లలు లేపడానికి ప్రయత్నించి లేవట్లేదని ఏడుస్తుంటే అప్పుడు చూశాను నేను, అంతవరకు నేను చూసుకోలేదు, పక్కనే ఉన్నాను అన్నాడు. పిల్లలు ఎక్కడున్నారు అన్నాడు. ఇంటి దగ్గరే ఉండిపోయారు మావయ్య అన్నాడు. అతని తీరేదో అనుమానంగా అనిపించింది. హుటాహుటిని ఇంటికి బయలుదేరాడు. తలుపులు తీసే ఉన్నాయి. సోఫాలో ఇద్దరూ కూర్చొని అలా నిర్లిప్తంగా చూస్తున్నారు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.